దేవుని ఎదుట నీతిమంతుడుగా ఉండాలని చూస్తుందంట. ఆ నీతిమంతులు ఎవరున్నారని దేవుడు చూసినప్పుడు ఒక నోవాహు గారు మాత్రమే కనిపించినారంట. ఈ రోజుల్లో చాలా మంది ఎవరైనా మనకు పరిచయస్తులు కనబడినప్పుడు వాళ్ళలో మనం ఏం చూస్తున్నాము, వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉంటున్న ఇల్లు ఎలాంటిది, వాళ్ళ ఆస్తిపాస్తులు ఎలాంటివి, వాళ్ళ కట్టుకున్న బట్టలు ఎలాంటివి అనేది సౌకర్యాలు చూస్తున్నాం, వాహనాలు చూస్తున్నారు. కానీ దేవుడు ఒక మనిషిని చూస్తున్నప్పుడు ఆ మనిషిలో ఏం చూస్తున్నాడంటే నీతి చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన నీతిని చూస్తున్నాడని చెప్పబడింది. దేవుడు మన నుండి కోరుకునేది ఏంటిదంటే నీతి, న్యాయము, కనికరము, జాలిని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకంటే మన దేవుడు జాలి గల దేవుడు, మన దేవుడు నీతి గల దేవుడు, మన దేవుడు ప్రేమ గల దేవుడు, మన దేవుడు కనికరం గల దేవుడు. కాబట్టి ఆయన మన నుండి నీతిని, జాలిని, కనికరాన్ని కోరుకుంటున్నాడు. అదే విధంగా ఆయన నరులను చూసినప్పుడు కూడా ఇదిగో నీతిని కోరుకున్నాడు దూతను పంపించి. ఆది కాండం నుండి మరి ఇక్కడ కొత్త నిబంధనల వరకు అనేక సందర్భాల్లో ఆయన యందు భక్తులు గల వారి ఉండిన వారిని కాపాడడానికి ఆయన తన దూతను పంపించి కాపాడుతున్నాడు. ఈ రోజు కూడా మన జీవితాల్లో కూడా అనేక సందర్భాల్లో నిన్ను నన్ను కాపాడడానికి కనిపించినటువంటి ఆయన దూతలు మనల్ని కాపుదలనిస్తున్నారు. అది ఎప్పుడు ఆ కాపుదల ఉంటుందంటే నీవు ఆయనను కాపరిగా చేసుకుంటున్నప్పుడు ఆయన కాపుదల ఉంటుంది. ఒక అబ్రహాము గారు, ఒక నోవాహు గారు, ఒక పేతురు గారు, ఒక దానియేలు గారు, వారందరికీ కాపరిగా ఆయన దేవుడుగా కాపరిగా ఉన్నాడు.